పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో సోమవారం సాయంత్రం వసంతోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ఆలయ 4 మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో ఉదయం సాయంత్రం వాహన సేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చంద్రంతో పాటు పలు రకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేస్తారు. అనంతరం చల్లదనం కోసం చందనం జలాన్ని మాడవీధుల్లో భక్తులు ఒకరిపై ఒకరు చల్లుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు అర్చకులు ఉత్సాహంగా భక్తులపై వసంతాలు చల్లారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. పల్లకి సేవను చక్కగా నిర్వహించు शुद्धये सदा शुद्धये चास्तु अनिरुद्धोस्तु शुद्धये कर्मणां शुद्धये चास्तु विष्णु सर्वत्र संस्थितः दोषाणां हरणायास्तु गदा चक्रासि भृत्सदा यागेषु च रथस्यामः नगरग्महे इन्द्रस्वनीते सहमा पुनातो सोमस्वस्त्या वरुणस्वमीच्या यमो राजा प्रवृणाभिः पुनातु मा जातवेदा मूर्धयन्त्या पुनातो भूर्भुवस्वः तत्संयोरावृ అదిగో అమ్మవారిని ఎంతో అద్భుతమైనటువంటి పాంచరాత్ర ఆగమ విధానంతో బంగారుమయమైనటువంటి తోరణాలతో కూడిన కాంతి విశేషాలు మెరుస్తూ ఉండగా చక్కని అభయహస్తం వరదహస్తంతో చేతిలో తాము ధరించినటువంటి ఇప్పుడు అంటుంది శాస్త్రం, అమ్మవారికి శబ్దమయీ అని పేరు. అందుకనే శబ్దగుణాత్మికాయై నమో నమః. దానికి వరుణుడు కలిగిస్తుంటే ఇదిగో మంత్రపూతమైనటువంటి వసంతోత్సవ వెంకటనాయక అద్భుతమైనటువంటి వెంకటాచల సుస్మితాననం చక్కని చెదరని చిరునవ్వుల వెన్నెలలు పూయిస్తూ విశేషాలతో భక్తుల హృదయాలకు ఆనందాన్ని కలిగిస్తూ ఉండగా అదిగో తెల్లనైనటువంటి ఆననం అందమైనటువంటి పలువరుస తళుక్కుమని మెరిసేటట్టుగా కనబడనటువంటి ఆ చిరునవ్వులు ఇగో కృష్ణకుంచిత కేశాంతాం వంశముక్త ఫలద్విషా
తిరుచుకనూరు రాజవీధులలో రాజమాడ వీధులలో కదలి వస్తున్నటువంటి రాజకన్యకామణి శరీరాల మీద వర్షం రూపంలో కురిపిస్తూ వసంత జలకాల యొక్క ఆనందం తాను స్వయంగా అందిస్తున్నటువంటి దివ్యరూపిణి. చక్కని ఈ సోమవారం చంద్రుడికి చాలా ఇష్టమైనటువంటిది ఉమా. అలాగే ఉమతో కూడినటువంటి అనేక విధాలుగా వసంత జలాలు చల్లుకుంటూ సేదదీరేటువంటి ఆ దివ్య రూపాలుగా ప్రకాశిస్తున్నటువంటి స్వామి అయ్యవారు. ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయమా. వికారంగా కనబడేటువంటి అడవి పంది కూడా చాలా అందంగా కనబడుతుంది. మనం చూస్తుంటాం, కెమెరాలో షూట్ చేసేటప్పుడు ఎంతో అందంగా కనబడుతుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఆ అందం? ఎలా స్వయంగా అదిగో ధిమి ధిమి నాదాలతో దుందుభి ఢంకా భేరీ భాంకారాలతో కూడిన